ఇప్పుడు నీకు బాగా అంటే నువ్వు ఒక సినిమా చూడ్డానికి ఒక 30,000 ఖర్చు పెట్టుకొని హైదరాబాదొచ్చి చూసి వెళ్ళిన రోజులున్నాయి. 'సలార్' 'సలార్.' అదే ఇప్పుడు పాపులర్ నీకు టాప్ వీడియో గూడా అదే ఉంది. అదే ఉంటది. దానికి ఎంత సంపాదించావు? దానికా వచ్చింది ఒక 1,00,000 పైనొచ్చింది. ఓకే. ఎందుకంత అమౌంట్ పెట్టి అంటే ఇప్పుడు ఫ్రీ టికెట్ ఇస్తే చూసి రివ్యూలు చెప్పి ట్రెండింగ్‌లో ఉన్నోళ్ళు చాలామందున్నారు. ఉంటారు. ఆ! నువ్వు అంత ఖర్చు పెట్టి ఎందుకు చేసావు? అంటే నాకు 1 AM షో చూడాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టాలనేది నా మైండ్‌లో నడిచింది ఫస్ట్ థింగ్. రెండోది ఏపీలో అప్పుడు షోస్ పర్మిషన్ లేదు గదా! ప్రీవియస్ గవర్నమెంట్ గదా! సో, అక్కడ పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పైగా అప్పుడే ఈళ్ళ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఇవ్వడం స్టార్ట్ చేశారు పర్మిషన్స్. ఎప్పుడైతే ఇంకా ఆయన పర్మిషన్స్ ఇచ్చారో ఇంకా 1 AM పడతన్నాయని తెలిసిందో ఇంక నాకు ఎక్సైట్‌మెంట్ ఆగలే. సరే రావాలి, త్వరగా చూడాలి, పెట్టేయాలి ఇదే ఉంది మైండ్‌లో. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యా. ఫ్లైట్ టికెట్లు చూస్తే 9,000 ఉంది. ఇటు 9,000 అటు 9,000 ఉంది. మరి తప్పదు మరి ఇంకా. ఇంక వెంటనే వచ్చాను. ఒక లోకల్ మీమర్ ఒకతన్ని మాట్లాడి, అట్లా కొంచెం టికెట్ సెట్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా 4,000కి 4,000 పడిందో లేదో నాకు తెలీదు ఎగ్జాక్ట్‌గా. ఆయనైతే నాకు 4,000 చార్జ్ చేశాడు. 4,000 పడుండొచ్చులే ఆయన జెన్యూన్‌గానే ఉంటాడు మాక్సిమం. ఆ తర్వాత నాకు హోటలు, ఫుడ్డు, క్యాబులు అన్నీ మరి ఆ వీడియోకి అంత అమౌంట్ రాకపోతే ఏంటి పరిస్థితి? వస్తదని తెలిసే పెట్టా. ఓకే. అంటే అట్‌లీస్ట్ సబ్‌స్క్రైబర్స్ వస్తారు. ఆడియన్స్ వస్తారు. వాళ్ళు తర్వాత వీడియోలు చూస్తారు మళ్ళీ. కలెక్షన్ రిపోర్ట్ వీడియోలు చూస్తారు. వాటికి నేనేం ఖర్చు పెట్టనుగా. ఆల్రెడీ చూసిందే ఆర్టికల్స్ ఉంటాయి కొన్ని. ఈ నేషనల్ ఆర్టికల్స్, నేషనల్ పేజెస్ కొన్ని ఉంటాయి. అవును. వాటిలో చూసి చెప్తుంటా. కలెక్షన్ రిపోర్ట్స్ వాటికి ఒక డీప్ అనాలిసిస్ ఉంటది మళ్ళీ. ట్రేడ్ నంబర్స్ ఇస్తారు వాళ్ళు. ట్రేడ్ నంబర్‌కి, ప్రొడ్యూసర్ నంబర్‌కి డిఫరెన్స్ ఉంటది. అది నేను అనలైజ్ చేసి చెప్తా అది. ఓకే. సో, ట్రేడ్ నంబర్ వచ్చి 'పుష్ప 2'కి డే 1 283 ఉంది. నేను ప్రొడ్యూసర్ నంబర్ కలిపి 295 అన్నాను. అది 294 వచ్చింది. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చాను. డే 2 కూడా అంతే. నేను ట్రేడ్, ప్రొడ్యూసర్ కలిపి 450 చెప్పా. అక్కడ 449 ఉంది. సో, అంటే ఆల్మోస్ట్ వర్కౌట్ అవుతది గదా! సో, ఈ అనాలిసిస్ అనేది నేను చేసుకోవడం ఈజీయే. నాకు డబ్బులు ఖర్చేం లేదు గదా! 'సలార్‌కి' నేను అదే చేశాను. 'సలార్' కలెక్షన్ రిపోర్ట్ చేశాను. 'సలార్‌తో' పాటు 'సలార్ వర్సెస్ డంకీ' రిపోర్ట్స్ కూడా చేశాను. అప్పుడు ఆ వార్ నడిచింది కదా కొంచెం. సో, అవి వాటన్నిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకది ఇంపార్టెంట్ గదా! అంటే దీని మీద అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి ఫర్దర్‌గా చేసేవి. అలా. అందుకని ఇంక నేను ఫిక్స్ అయ్యా వస్తది అని డిసైడ్ అయ్యే చేశాను.